ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? థ్యాంక్ యూ లార్డ్. మనకి దేవుడు ఇచ్చే కృప అండి ప్రతిరోజు నూతనంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు కృప చేత బలవంతులు కాండి, కృప చేత ఆశ్రయించబడండి, కృప చేత నీతిమంతుడు కాండి, కృప చేత అభిషేకించబడండి. మిమ్మల్ని చుట్టూ కృప ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఈ రోజంతా చాలా 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 హ్యాపీగా ఉండబోతున్నారు. మీరే హ్యాపీయెస్ట్ పర్సన్ అని ఈ లోకమే చెప్పినట్టుగా దేవుడు మన సంతోషంగా ఉంచబోతున్నాడు. దేవుడు ఈ ప్రవచన వాక్కును ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈరోజు వాక్య ధ్యానానికి ఆదికాండ 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. మంచిది చెడ్డది వివేచించిన పండును నువ్వు తినకూడదు, నువ్వు తినే దినమున నిశ్చయముగా నువ్వు సచ్చేదవు అన్నాడు. అయితే ఆదాం పండు తిన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడని బైబిల్ రాయబడి ఉంది? 930 సంవత్సరాలు సజీవంగా బ్రతికాడు. ఇదేనండి విచిత్రంగా ఉంది. దేవుడు ఇలా అన్నాడు కదా అని అనిపిస్తాయి. మరి ఇన్ని సంవత్సరాలు ఎలాగా మరి సజీవంగా జీవించాడు అంటే మరణమైతే వెంటనే వచ్చి ఉంటాయి. మరణం ఆదాంలోనికి తిన్న దినాడు నిశ్చయముగా సచ్చదవన్నాడు. తిన్న మరుక్షణమే మరణం ఆయన్ని ఆవరించింది. మరణం డిపాజిట్ అయింది. ఆదాం పాపం చేసిన ఆ క్షణంలోనే ఆదంలోనికి మరణం వచ్చేసింది. ఆ మరణం దాగి ఉంది. కానీ ఆ మరణము మేనిఫెస్ట్ అవటానికి, ప్రత్యక్షం అవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 930 సంవత్సరాలు పట్టింది. దేవుని బిడ్డలారా, మరణం ఎలాగైతే మేనిఫెస్ట్ అవుతుందో అలాగే జీవం కూడా మేనిఫెస్ట్ అవుతాయి. దేవునామానికి స్తోత్రం. అసలు ఇలా చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది. మరణమే వచ్చిన తర్వాత అది మేనిఫెస్ట్ అయిందంటే మరి జీవం మేనిఫెస్ట్ కాకుండా అంటే ప్రత్యక్షం కాకుండా ఉంటుందనా? ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాయి. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ప్రవచనాలన్నీ ఒక విత్తన రూపంలోనే మనలోనికి వస్తున్నాయి. ఇప్పుడు నేను నీకు మరుగైన ధననిధి ఇస్తాను, నీకు కొన్ని వేల రూపాయలు ఇస్తానని దేవుడు మాట్లాడారనుకోండి, డైరెక్ట్గా దేవుడు తీసుకొచ్చి పరలోకం నుండి ప్రింట్ చేసి నీకు దేవుడు ఇవ్వడం. మొదటిగా వాగ్దాన రూపంలో మీలోనికి వస్తాయి. వాగ్దాన రూపంలో వచ్చినవి ఆత్మలో సేకరించబడి అక్కడ నుండి అది ఏమవుతాయంటే మేనిఫెస్ట్ అవుతాయి, ప్రత్యక్షమై అప్పుడు అది కార్యసిద్ధి కలుగ చేస్తాయి, అది కార్యరూపం దాల్స్తాయి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన లోక పాపాన్ని మోసిన కొర్రిపిల్ల, జగతి పునాది వేయబడటానికి ముందే ఆయన వధించబడిన వాడుగా కనబడ్డాడు. కానీ ఆ యేసుక్రీస్తు ఈ భూమిలోనికి రావటానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ దినాల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు మీకు విత్తన రూపంలోనే ఇవ్వబడతాయి. హల్లెలూయా. ఆ ఆదికాండ 47వ అధ్యాయం 23వ వచనం చదివితే యోసేపు కాలంలో ఐగుప్తులో కరువును తొలగించడానికి విత్తనాల రూపంలో ఇవ్వబడ్డాయి. ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే మరి నాటారో, అది పండించుకున్నారో అప్పుడు ఆ కరువు తొలగించబడ్డాయి. అలాగే మీ ఆశీర్వాదాలు, దేవుని బిడ్డలారా, మీ అద్భుతాలు, మీ మేలు, మీ క్షమాపణలు అన్ని వాగ్దాన రూపంలోనూ ప్రవచన రూపంలోనూ మీ ఎత్తుకు వస్తాయి. అది ప్రత్యక్షమైనప్పుడు అది అసాధారణమైన అద్భుతమైన కార్యాలుగా మనకు కనపడతాయి. దేవుడు ఈ మాటను దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా తండ్రి ఇంకా మరుగైన మన్నాను దయచేయమని, లోతుగా మనం నడిపించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనకి ఇచ్చే దేవుడిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 49:15-16.
గాడ్ బ్లెస్ యూ.